హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కౌశిక్ కిచెన్. ఈరోజు రెసిపీ రవ్వ ఉప్మా. ఒక్కో స్టైల్లో చేస్తారు కదా. ఈ వీడియోలో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ప్యాన్ వేడెక్కాక 1 గ్లాస్ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి వేడెక్కాక ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, పల్లీలు వేసి కరివేపాకు, కారంకి తగినన్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, బీన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసి కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఉప్మా పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీలకి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.